హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాలండే యూట్యూబ్ ఛానల్ jaypalande.com. జైపాలండే తెలుగు అప్డేట్స్. నీట్కి సంబంధించి, ఎంసెట్కి సంబంధించి, ఐసెట్కి సంబంధించి, పాలిసెట్కి సంబంధించి ఇలా ఎన్నో రకాల సెట్లకు సంబంధించి అనలిటిక్స్ వీడియోలు గత 8 సంవత్సరాలుగా చేయడం జరుగుతుంది. మరి మాకు టీజీ ఈప్ సెట్లో ఇంత ర్యాంక్ వచ్చింది. ఆ ర్యాంకు డిపెండ్ చేసుకుని 2024కి సంబంధించిన లాస్ట్ కట్ ఆఫ్స్ చూసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉందన్న. మరి 24 ఒకటి చూస్తే సరిపోతుంది. ఆ 23, 22, 21 గడిచిన 4 సంవత్సరాల కట్ ఆఫ్స్ని డిపెండ్ చేసుకొని మీకు నచ్చిన కాలేజీలో, మీకు నచ్చిన బ్రాంచ్లో, మీకు వచ్చిన ర్యాంక్కి, మీ కేటగిరీకి ఎక్కడ సీట్ వస్తుంది అది 1 నిమిషంలో నా రిపోర్ట్ జనరేట్ చేసుకుంటే అది ఎలా యూజ్ చేయాలనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మరి దీనికోసం మనం ఏం చేయాలంటే jaypalande.com అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. గూగుల్కి వెళ్ళేసి జైపాలాండే అని చెప్పేసి సెర్చ్ చేయగానే ఆటోమేటిక్గా ఫస్ట్ లింక్ ఇలా ఓపెన్ అవుతుంది. ఈ లింక్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. అక్కడ ఉన్న ఆప్షన్ డిపెండ్ చేసుకొని ఇక్కడ ఈప్ సెట్కి సంబంధించి 250 రూపీస్ ఇక్కడ ఉన్నటువంటి బటన్ని క్లిక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి డేటా అంతా కంప్లీట్గా ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేసినట్లయితే మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. ఒకసారి యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చామో ఆ యూజర్ నేమ్ని పాస్వర్డ్ డిపెండ్ చేసుకొని మీరు కనుక లాగిన్ అయితే ఇలా ఎన్ని యూజర్స్ ఉన్నాయి, జేఈకి, అదేవిధంగా టీజీ ఈప్ సెట్, ఎంపీసీకి, బైపీసీకి, ఐసెట్కి, పాలిసెట్కి, నీటికి, పీజీనిటీకి ఇలా ఎన్నో రకాల డేటా సెట్స్ని మనం దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. మీకు నచ్చిన దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే అన్న, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా అర్థమైపోయింది. మాకు ఇప్పుడు మరి మా ర్యాంక్కి ఎక్కడ సీట్ వస్తుంది ఎలా చెప్పగలుగుతాం అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈడబ్ల్యూఎస్ అనుకుంటున్నానండి. నేను ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉంది అన్న నాకు, లేకపోతే బీసీబీ గర్ల్స్ అనుకుందాం. బీసీబీ గర్ల్స్ వచ్చేసి సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు 15,000 ర్యాంక్ వచ్చింది. 15,000 ర్యాంక్ ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ మనం ఏం చేద్దామంటే 10,000 ర్యాంకింగ్ టెస్ట్ చేస్తున్నాను. మరి అన్ని రౌండ్స్ గతంలో ఉన్నటువంటి కౌన్సిలింగ్లో ఉన్నటువంటి అన్ని రౌండ్స్లో ఎక్కడెక్కడ సీట్ వచ్చింది, మాకు ఎక్కడ కావాలన్నా కేవలం సిఎస్సి, సిఎస్డి, సిఎస్సి ఇలా కొన్ని బ్రాంచెస్లే కావాలి. మాకు దీంట్లో హైదరాబాద్ అయినా పర్లేదు, నెక్స్ట్ వచ్చేసి రంగారెడ్డి అయినా పర్లేదు, మెదక్, మేడ్చల్ ఇలా హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న జిల్లాల్ని, అదేవిధంగా నాకు నచ్చినటువంటి కొన్ని బ్రాంచుల్ని, నాకు వచ్చినటువంటి ర్యాంకుని 15,000 10,000 ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్గా గత 3-4 సంవత్సరాల్లో మనకు ఎక్కడెక్కడ సీట్లు వచ్చి ఇక చెక్ చేసుకుంటే జేఎన్టీయు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అండ్ టెక్ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సు ఎంటెక్లో మనకు కంప్యూటర్ సైన్స్లో వచ్చింది. 2024లో 10,000కి వచ్చింది, 23లో 11,000కి వచ్చింది. అదేవిధంగా జిఆర్ఆర్ కాలేజ్లో సిఎస్డి 11,000కి వచ్చింది, 15,000కి 11,012. అంటే ఈ విధంగా ఈ డేటా సెట్ చూసుకుంటే మనకు ఆటోమేటిక్గా అక్కడ సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా. మరి ఈ ఆర్డర్ ఎలా వచ్చిందన్న, ఈ ఆర్డర్ కూడా మీరు అనుకున్నట్టుగా 2024లో ఎవరైతే సీట్ అలాట్మెంట్ పొందిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ టాప్ ఆర్డర్ ప్రకారంగా ఇక్కడ లిస్ట్ అనేది జనరేట్ అయింది. మీకు ఇక్కడ ఎలా కావాలంటే అలా సెర్చ్ చేసుకోవచ్చు, లేదా పర్టికులర్ కాలేజ్కి సంబంధించిన కట్ ఆఫ్స్ కావాలంటే కాలేజ్ పైన క్లిక్ చేసుకోవచ్చు. అంతేకాదు దీంట్లో కట్ ఆఫ్, వెబ్ ఆప్షన్స్, కాలేజ్ ఇన్ఫర్మేషన్ ఎన్నో రకాల రిపోర్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా కేవలం 250 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే న్యూ రిజిస్ట్రేషన్ లింక్ ఉందో ఆ లింక్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. లేదన్నా మాకు రిజిస్ట్రేషన్ చేయడానికి రావట్లేదు అని అంటే మీకు ఇక్కడ ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ నెంబర్ని డిపెండ్ చేసుకొని మీకు ది బెస్ట్ వెబ్ ఆప్షన్స్ కావచ్చు, లేదంటే ప్రయారిటీ ఆర్డర్ కావచ్చు, లేదంటే డైరెక్ట్గా 250 పెట్టేసుకో రిజిస్ట్రేషన్ కావచ్చు. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 100 రూపీస్ కనుక మీరు పే చేస్తే మీకు కావాల్సినటువంటి రిపోర్ట్స్ విత్ ఇన్ 10 to 15 minutes మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తారు, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. లేదు అని అంటే డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ కావాలనుకుంటే 250 రూపీస్కి మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మీకు నన్ను అడిగితే 250 పెట్టేసుకొని అక్కడ ఉన్నట్టు రిపోర్ట్స్ అన్ని కూడా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. లేదు అని అంటే జస్ట్ 100 రూపీస్ పే చేసేసి మీ ర్యాంక్కి తగ్గట్టుగా ఏ కాలేజీలో వస్తాయి, ఇక్కడ వస్తాయి, అది ఇంకా బెస్ట్ వెబ్ ఆప్షన్స్ ఏంటి మీరు అడిగి ఆ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మీకు ఆ రిపోర్ట్స్ జనరేట్ చేసే ప్రయత్నం కూడా చేయొచ్చు. సో ఇది కేవలం 100 రూపీస్కి ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ సపరేట్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలంటే 250 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. సో మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్కి మీరు వాట్సాప్ చేసి దాని రిలేటెడ్ డౌట్స్ క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.